స్విచ్ అయ్యమ్మాయి. చాలా చాలా సిన్సియర్గా వన్ సైడ్ లవ్ చేస్తున్నాను. ఏంటి మీనాక్షి నువ్వు చెప్పేది? అక్కడ బలరాం ఉండటం ఏంటి? చాలా షాకింగ్ గా ఉంది. అది నాకు అర్థం కావట్లేదు కిరణ్. మనం చేసిన ప్లాన్ ఒకటైతే వీడియోలో మాత్రం ఇంకొకటి ఉంది. అతను పంపించిన పెన్ డ్రైవ్ లో గౌతమి బలరాంల విజువల్స్ తప్ప ఇంకేమీ లేవు. ఆ గౌతమి చేసిన డ్రగ్స్ ప్లాన్ నుంచి కృష్ణని కాపాడడంతో పాటు దాని నిజస్వరూపాన్ని బయటపెట్టడం కోసం ఇదొక మంచి అవకాశం అనుకున్నాను. కానీ దానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దాంట్లో లేదు. ఆ ఫామ్ హౌస్ బాయ్ మనం చెప్పింది వదిలేసి ఈ వీడియో ఎందుకు పంపించాడో, అసలు ఆ టైంలో బలరాం అక్కడెందుకున్నాడో అర్థం కాక అంతా కన్ఫ్యూజన్ గా ఉంది కిరణ్. మీనాక్షి, ఒకవేళ ఈ ప్లాన్ లో బలరాం ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా? చచ్చా, భలే వాడివి కిరణ్. నాకు తెలిసి బలరాం అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. ఇలాంటివి తెలిస్తే ఫస్ట్ అతనే ఊరుకోడు, అందరికంటే ముందు అతనే రియాక్ట్ అవుతాడు. కానీ కిరణ్, ఇదంతా చూస్తుంటూ చాలా అనుమానాలు వస్తున్నాయి. బలరాం గౌతమిని ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పినా సరే ఎందుకు ఇది నమ్మాలనిపించడం లేదు. ఆ గౌతమి ఎలాగో వగలాడి కాబట్టి బలరాంని మాయమాటలతో ట్రాప్ చేసిందా? ఒకవేళ చేస్తుంటే బలరాం కరెక్ట్ గా ఆ టైంలో అక్కడెందుకున్నాడన్నది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన డౌట్. అవును మీనాక్షి. కిరణ్, ఇదంతా ఒక మిస్టరీలా అనిపిస్తోంది. ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఆ ఫామ్ హౌస్ బాయ్ మాత్రమే ఇవ్వగలడు. కరెక్టే మీనాక్షి, కానీ అతను ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదని నేనే అతను వేరే ఊరెళ్ళమని చెప్పాను. కిరణ్, ఫస్ట్ అతను ఎక్కడున్నాడో కనుక్కో. ఆ రోజు ఫామ్ హౌస్ లో గౌతమితో పాటు ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకో. వీటితో పాటు ఆ రోజు అతనికి మనం రికార్డ్ చేయమని చెప్పిన వీడియోని మర్చిపోకుండా తీసుకో. అలాగే మీనాక్షి. ఓకే కిరణ్, బాయ్. బాయ్ మీనాక్షి. నేను గౌతమి సంక్రాంతి ముగ్గు అయితే నేనా ముగ్గులో గొబ్బెమ్మని. గౌతమి చందమామైతే నేను దాని చుట్టూ తిరిగే మినుగురు పురుగు లాంటి వాణ్ణి. చెల్లెమ్మా, ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఎవరా గొబ్బెమ్మ, ఎవరా మినుగురు పురుగు? అబ్బా అన్నయ్య, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకు. డెప్త్ డైలాగులు కదా, మర్చిపోయే ప్రమాదం ఉంది. గౌతమి కోసం స్వర్గాన్ని సైతం వదులుకొని రానా? తను నవ్వుతూ ఉంటే నరకానికి సైతం ఆనందంగా నడుచుకుంటూ రానా? ఏంటి వెటకారం చేస్తున్నావా? అయ్యో లేదు నాథా, నీ ప్రేమకు పొంగి ఉప్పొంగిపోయి దాసోహం చేస్తున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇక ఆపు. లేకపోతే ఏంటి? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఆ మాట గుర్తొస్తేనే ఎంత కంపరంగా ఉంటుందో తెలుసా? ఏంటి బలరాం, నువ్వు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? ఆశ్చర్యమా, అనుమానమా? షాక్ స్వామి. నువ్వే కాదు, ఈ ముక్క చెప్తే ఎవడైనా సరే ఇంతకంటే ఎక్కువ షాక్ అవుతాడు. తెలిసి నీ చెల్లెల్ని ప్రేమిస్తాడు. బలరాం, మర్యాదగా మాట్లాడు. అయినా నా చెల్లెలకి ఏం తక్కువ? అందం లేదా, ఆస్తి లేదా? ఆడపిల్ల లక్షణాలే లేవు.
బలరాం అన్నయ్య నువ్వు కొంచెం ఆగు. ఏదో పెళ్లి చూపుల్లో గొడవ పడినట్టు ఏంటి గొడవ? అది కాదు చెల్లెమ్మ, మీ ఇద్దరి మధ్య ఈ డిస్కషన్ ఏంటో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వేమో బలరాం ప్రేమిస్తున్నాడని అంటున్నావు, అతనేమో ఎవడు ప్రేమిస్తాడే అంటున్నాడు. మధ్యలో ఏంటి కన్ఫ్యూజన్? సైలెంట్ గా విను, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయకుండా ఏకంగా లవ్ చేసుకుంటున్నామని చెప్పేయడమేనా? ఏంటి ఏంటి మేనేజ్ చేసేది? ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం, ఒకే బెడ్ మీద ఉన్నాం. ఒకే బెడ్ మీద ఒకే రూమ్ లో? నీ తల నా గుండెల మీద, నా చెయ్యేమో నీ భుజం మీద ఉంది. ఏంటి ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారా? తల గుండెల మీద, చెయ్య భుజం మీద ఉందా? అంటే ఏం జరిగింది? అన్నయ్య అది కాదు చెల్లెమ్మ, ఏం జరిగిందో ఏంటో అని పిచ్చ టెన్షన్ గా ఉంది. బా కొంచెం సేపు సైలెంట్ గా ఉంటావా? ఏం జరిగిందో ఏంటో అని ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చినంత టెన్షన్ గా ఉంటే ఐసీలో ఉన్నట్టు సైలెంట్ గా ఉండాలంట. ఎంత బాగా చెప్తున్నారో. అందుకని కవర్ చేయడానికి ఆ మాట తప్ప నీకు ఇంకేం దొరకలేదా? హే, బుర్ర లేకుండా మాట్లాడకు. అలా చెప్పాను కాబట్టే నమ్మి వదిలేశారు. లేకపోతే ఎందుకు ఏంటి అని ఇంట్రాగేషన్ రేంజ్ లో చంపేసి ఉండేవాళ్ళు. దెబ్బకి డ్రగ్స్ ప్లాన్ అంతా బయట పడిపోయి ఉండేది. అప్పుడు జరిగే పరిస్థితి ఏంటో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చాలే ఆపు స్వామి, ఓ పెద్ద చెప్పొచ్చావు గాని. నువ్వు చేసిన దానివల్ల నా ప్లాన్ అంతా పెంట పెంట అయిపోయింది. ఏదో ఒకటి చేసి మీనాక్షి మీద క్రిష్కి అడుకున్న ప్రేమని చంపేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మొత్తం మొత్తం కంపైపోయింది. నటించడానికి గాని నమ్మించడానికి గాని అవకాశమే లేకుండా పోయింది. అంతా అంతా నీ వల్లే. నీ మీద అసలుకే పిచ్చ బీపీలో ఉన్నాను. ఇరిటేట్ చేసి ఆ బీపీని నశాలానికి అంటే ఇలా చేయకో. ఏంటి బీపీనా? నా మీద బీపీనా? ఎందుకు? మాయ చేసో మభ్య పెట్టో ఏదో ఒక విధంగా మీనాక్షి మీద ఉన్న మోజుని తీర్చుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ప్లాన్ అంతా తలకిందులైపోయింది. అడుక్కునేదాన్ని ప్రేమిస్తున్నానన్నా సరే మీనాక్షి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే నిన్ను ప్రేమిస్తున్నానంటే మాత్రం అసహ్యంగా చూస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదే. అసలు దీనంతటికీ కారణం నీ దిక్కుమాలిన ప్లాన్ వల్ల. నీ తెలివితేటల గురించి తెలిసి కూడా నీ ప్లాన్ ని విన్నాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. బలరాం, అబ్బా ఏంటి స్వామి నీ గోల? అదే రూమ్ లో ఏం జరిగిందో చెప్తే కొంచెం టెన్షన్ తగ్గుతుందని. నీ చెల్లెల్ని అడుగు, డీటెయిల్డ్ గా చెప్తుంది. చెల్లెమ్మా, అడగకూడని విషయం అడుగుతున్నాను, ఏమనుకోకుండా కొంచెం ఏం జరిగిందో చెప్పమ్మా. 3 నెలలు ఆగు, అర్థం అవుద్ది. 3 నెలల? బలరాం గారు, ఏంటి మీనాక్షి? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు మీనాక్షి. మీరు నిజంగా గౌతమిని ప్రేమిస్తున్నారా? అందరి ముందు చెప్పాను కదా, వినలేదా? అదే ఎందుకలా అబద్ధం చెప్పారని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? ఇందులో అబద్ధం ఏముంది? అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అదే డౌట్తో అడుగుతున్నాను. చూడండి, మీరు గౌతమ్ని ప్రేమించారంటే నేనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు. ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఒక అంతు చిక్కని రహస్యం ఉండే ఉంటుందని ఆలోచిస్తారు, అనుమానపడతారు. ఒకవేళ మీరు చెప్పింది గనక నిజమై ఉంటే ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి గౌతమి మిమ్మల్ని ట్రాప్ చేసి ఉండాలి. అబద్ధమై ఉంటే బలమైన కారణం ఉండి ఉండాలి. చెప్పండి, నిజమేంటి చెప్పండి. నువ్వు లాయర్లా క్వశ్చన్లు వేస్తుంటే నవ్వొస్తుంది మీనాక్షి.
మాయ మాటలు చెప్తే నమ్మడానికి నేనేమైనా చిన్నపిల్లన్నా? ట్రాప్ చేస్తుంటే తెలుసుకోలేని పిచ్చోన్నా? చూడు మీనాక్షి, ఎవరేమనుకున్నా ఒకళ్ళు నమ్మినా నమ్మకపోయినా అది నాకు అనవసరం. నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను, ఇది నిజం. ఈ విషయంలో ఒకళ్ళని నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఒక డౌట్ కి క్లారిటీ ఇవ్వాల్సిన, నిజం చెప్పాల్సిన అవసరం ఉంది బలరాం గారు. డౌట్ ఏంటి? మీ తమ్ముణ్ణి డ్రగ్స్ కేసులో ఇరికించాలని గౌతమి ఫామ్ హౌస్ లో ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ని బయట పెట్టాలని, తన నిజ స్వరూపం తెలిసొచ్చేలా చేయాలని నేను ఒక ప్లాన్ చేశాను. కానీ అదే ఫామ్ హౌస్ లో మీరు ఉన్నారు. చెప్పండి, సరిగ్గా అదే టైంలో మీరెక్కడెందుకున్నారు? మాట్లాడరేంటండి? ఆ టైంలో మీరక్కడ ఎందుకున్నారు? నీకింకా గౌతమి మీద కోపం పోలేదు కదూ? అదేంటండి బలరాం గారు, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేసి వేరే విషయం గురించి మాట్లాడుతున్నారు? డైవర్ట్ చేసి కాదు, రీజన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. గౌతమి అంటే నీకు ఇప్పటికీ చాలా కోపం ఉంది. అందుకే తన్ని బ్యాడ్ చేయడం కోసం కృష్ణి డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూసిందని అబద్ధం చెప్తున్నావు. అయ్యో, అబద్ధం కాదండి, నేను చెప్పేది నిజం. అలాగైతే ఆధారాలు చూపించు. నువ్వంటే నాకు ఇప్పటికీ చాలా గౌరవం మీనాక్షి. ఒక్క ఆధారం చూపించు, నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను. ఆ రోజు అక్కడ ఎందుకు ఉన్నాననేదే కదా నీ డౌటు. మాట్లాడాలని చెప్పి గౌతమికి ఫోన్ చేశాను. తాను అక్కడే ఉన్నాను, రమ్మని చెప్తే వెళ్ళాను. నువ్వు చెప్పినట్టే కృష్ణి డ్రగ్స్ కేసులో ఇరికించాలని గౌతమి ప్లాన్ చేసుంటే నన్ను అక్కడికి రమ్మని తను ఎందుకు చెప్తుంది చెప్పు? అబద్ధం చెప్పే ముందు ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా మీనాక్షి? ప్లీజ్, తన గురించి ఇంకెప్పుడు ఇలా చెప్పకు. చూడండి బలరాం గారు, ప్రస్తుతానికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. మీరు అడిగిన ఆధారాలని ఏదో ఒక రోజు మీతో పాటు అందరికీ చూపిస్తాను. నిజమేంటన్నది ఆ రోజు తెలిసొస్తుంది. కానీ అంతకంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. కరెక్ట్ కాదు బలరాం గారు. గౌతమి నిజ స్వరూపం ఏంటో, తను ఏ ఉద్దేశంతో ఇంట్లో అడుగు పెట్టిందో తెలిసి కూడా మీరు తనని ప్రేమించడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు మీ తమ్ముడు విషయంలో ఏం చేసిందో మీకు తెలుసు. ఇప్పుడు మీ విషయంలో కూడా అలాగే చేస్తుంది. కొంచెం ఆలోచించండి. ఇందులో ఉన్న మోసాన్ని అర్థం చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. తన్ని వదిలేస్తాను. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు మీనాక్షి, చేసుకుంటావా? బలరాం గారు, మీరు ఇలా మాట్లాడటం... అవును మీనాక్షి, రీజన్ ఉండే మాట్లాడుతున్నాను. అసలు పెళ్లి అనుకుంది నీకు నాకు. ఆ పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది. అలా పీటల మీద పెళ్లి ఆగిపోతే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఎఫెక్టే. ఏమైందో ఏమోనని భయపడిపోయి ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అంత తేలిగ్గా ముందుకు రాదు. అందుకే గౌతమి తెలిసిన అమ్మాయి, అన్ని విధాలుగా బాగుంటుందనుకున్నాను. తప్పే ఉంది? చూడండి, గతంలో జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు. అయినా మీకేంటండి, మీకోసం ఒక మంచి అమ్మాయిని అత్తయ్య గారు చూస్తారు. అది వదిలేసుకొని ఇలా మీరు... నేను గౌతమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ఇలాంటి అడ్డంకులు చెప్పి మా ప్రేమను ఆపలేరు. బలరాం గారు, బలరాం గారు,
బాబోయ్, తక్కువ నోరు జారిన దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సి వస్తుందేంట్రా బాబు? ఇంత డ్రామా మన వల్ల కాదు. అమ్మ బాబోయ్. చాలా రోజుల నుంచి చాలా చాలా సిన్సియర్గా వన్ సైడ్ లవ్ చేస్తున్నాను. అక్క, ఏంటక్క ఇది? ఇంతకు మించి ఇంకేం చేయాలో అర్థం కావడం లేదే. అక్క ఊరుకో, అక్క ఊరుకో. ఏంటే మనకి కర్మ? వాడు దాన్ని ప్రేమించడం ఏంటే? దాన్ని ఇంట్లోంచి తరిమేసే రోజు తొందరలోనే రాబోతోందన్న ఆశతో ఉంటే ఇంతలోనే ఇలా జరిగిందేంటి? ఆ దయ్యం పీడ మనకి వదిలేలా కనిపించడం లేదు. క్రిష్ ఇప్పుడిప్పుడే మారుతున్నాడన్న ఆనందంలో ఉన్నాను. మీనాక్షితో వాడి జీవితం ఒక కొలిక్కొస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. కానీ ఇంతలోనే వీడు చిన్నోడి జీవితం బాగుపడుతుందని ఆనందపడాలో, పెద్దోడి జీవితం సమస్యల్లో పడబోతోందని బాధపడాలో అర్థం కావడం లేదు. బలరాం జీవితం గురించి ఒక తల్లిగా నేనెప్పుడూ సంతోషంగా లేనే. మొన్నటిదాకా వాడు మారలేదన్న బాధ, తీరా మారాడు, బుద్ధిగా ఉంటున్నాడని ఆనందపడే లోపే ఇదిగో ఇలా. వాడి గురించి నా దిగులు నేను పోయేదాకా నన్ను వదిలిపెట్టి పోయేలా లేదు. అక్క, ఏంటా మాటలు? ఊరుకో అక్క. అయినా ఇప్పుడు ఏమైందని ఇంత బాధపడిపోవడానికి? వాడు ప్రేమించాను అడగానే పెళ్లి జరిపించేస్తామా? చెయ్యం కదా. ఏం చెయ్యాలో, వాణ్ణి ఎలా మార్చాలో, దాన్ని ఇంట్లోంచి ఎలా పంపించాలో ఆలోచిస్తాం. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తాం. మరెందుకక్క అప్పుడే ఏదో కొంపలంటుకుపోయినట్టు ఇలా బాధపడతావు చెప్పు? అది కాదు కనకం, అక్క మాట ఇచ్చేసింది. అక్కకి ఎదురు చెప్పలేం. ఆ గౌతమి రాక్షసని అక్కతో చెప్పలేం. మరి ఈ గండం నుంచి ఎలా బయటపడతాం చెప్పు? అక్క, ఇంట్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే మీనాక్షి చూస్తూ ఊరుకుంటుందా? ఇంత ప్రమాదాన్ని ఆపకుండా ఉంటుందా చెప్పు? ఇప్పటికే మీనాక్షి ఆ రాక్షసి నిజస్వరూపాన్ని బయట పెట్టే పనిలో ఉంది. త్వరలోనే ఖచ్చితంగా బయట పెడుతుంది. దాన్ని గెంటేసేలా చేస్తుంది. భయపడకుండా ధైర్యంగా ఉండక్కా. కావాలంటే ఈలోగా ఒకసారి పెద్దక్కతో మాట్లాడి తను తీసుకున్న నిర్ణయం గురించి మరొక్కసారి ఆలోచించమని అడుగుదాం. తనేం చెప్తుందో విన్నాక అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. సరేనా? ఇక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు, బాధపడకు. ఓకేనా? Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha! Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right, nothing
can. Disco on can. Move it on can. Salon, salon. Music on can. Disco on can. Move it on can. Salon, salon. Same but different. No money, no honey. Good boy goes to వెల్డన్ మై బాయ్ వెల్డన్. చెప్పను కదరా కాయన్నాక పండవలసిందే అని, Street లో ప్రేమన్నాక ఎప్పటికైనా ఫలించాల్సిందే అని. అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా నాలో కూడా బ్రహ్మంగార్లా ఓ కాలజ్ఞాని ఉన్నాడని? ఎనీహౌ కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. ఈ ఆనందానికి కారణం నువ్వు అనుకుంటున్నది కాదు బాబాయ్, మరి గౌతమి. జనరల్ గా ఆడలకి గాజులంటే ప్రాణం, అందులోనూ చార్మినార్ దగ్గర అమ్మే మట్టి గాజులంటే మహాప్రాణం. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా బాబాయ్? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రొసీడ్ అయిపో. మీనాక్షిని తీసుకెళ్ళు, వెళ్ళరా. నీతో కొంచెం మాట్లాడాలి. హాయ్, గుడ్ మార్నింగ్.